ప్రైస్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బాగున్నారండి? ఈ దినం దేవుని వాక్యంలో నుండి ఆదికాండం 16వ అధ్యాయంలో నుండి కొంత వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అబ్రాము, షారాయి ఇద్దరికి కూడా దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో నేను చూపించే నీ దేశమునకు నీవు బయలుదేరి రావాలి అని చెప్పి అబ్రామును దేవుడు పిలిచినప్పుడు అబ్రాము తన దేశాన్ని, తన ప్రజలని, తన బంధువుల్ని అందరినీ కూడా వదిలి వచ్చేస్తాడు. అయితే నీ సంతానం ఇసుక రేణువులాగా ఉంటుందని, నీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దానాలు పట్టుకుని అబ్రాము బయలుదేరినప్పుడు 75 సంవత్సరముల వయసు కలిగిన అబ్రాము బయలుదేరి వస్తాడు. అయితే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, దేవునికి బలిపీఠాలు కడుతూ ఉంటాడు, దేవునికి మొక్కుతూ ఉంటాడు, ఆరాధిస్తూ ఉంటాడు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం తనకి కనపడినట్టుగా అనిపించదు. 15వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి, ప్రభువా నువ్వు ఎంత ఆశీర్వాదం ఇస్తేనేంటి, బహుమానం ఎంత ఎక్కువ చేస్తానంటున్నావు, ఏంటి లాభం, నా దాసుడైన ఎలియాజరే కదా నాకు వారసుడవుతాడు అని కూడా అంటాడు. ఇలాగ జరుగుతూ ఉన్న కాలంలో షారాయి ఏం చేస్తారంటే, సరే దేవుడు సంతానం ఇస్తాను, ఆకాశ నక్షత్రములు నీవు లెక్క పెట్టలేనంతగా ఉంటాయి కదా, అంతగా సంతానం ఇస్తానని అంటున్నారు, కానీ నాకు ఒక్క పిల్లవాడు కూడా కలగలేదు కదా అని చెప్పి తన దాసి అయిన హాగరును అబ్రాముకి భార్యగా ఉండడానికి ఇస్తుంది. ఈరోజు మనం ఆ 16వ అధ్యాయంలో ఉన్న విషయాలు మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. దేవుడు అబ్రామును పిలిచినప్పుడు అబ్రాము మారు మాట్లాడకుండా అబ్రాము బయలుదేరి తన తల్లిదండ్రులను, తన బంధుమిత్రులను, తన ఊరిని వదిలిపెట్టి బయలుదేరాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో నీకు చూపించే దేశానికి నువ్వు నడు అని అన్నప్పుడు దేవుణ్ణి అబ్రాము నమ్ముతాడు. అదే అతనికి నీతిగా ఎంచబడుతుంది. అయితే అన్ని విషయాలలో దేవుని ఆశీర్వాదం అబ్రాము చూస్తూ ఉన్నాడు, కానీ తనకి సంతానం అయితే కలగలేదు. ఆ నేపథ్యంలో షారాయి ఒక ఐడియా చేస్తుంది, నా వలన సంతానం కలగట్లేదు, ఒకవేళ నా దాసి వలన సంతానం కలుగుతుందేమో అని తన దాసి అయిన హాగరును అబ్రాముకు భార్యగా ఉండడానికి ఇచ్చింది. ఆ కాలంలో యజమానురాలికి పిల్లలు లేనప్పుడు తన దగ్గర ఉన్న దాసీలను పిల్లలు పుట్టడానికి, భార్యగా ఉండడానికి, కేవలం పిల్లల కోసం యజమానుడికి భార్యగా ఉండడానికి ఇస్తారు. ఈ కాలంలో సెరోగసి అనే మాట కూడా మనం వింటున్నాం కదా. ఇంచుమించుగా అలాంటి ప్రక్రియే ఆ కాలంలో కూడా ఉండేది. కాబట్టి భార్యగా ఉండడానికి ఇచ్చేటప్పటికి వెంటనే ఆమె గర్భము దాల్చింది. హాగరు గర్భం దాల్చంగానే తన యజమానురాలు ఆమె దృష్టికి చాలా నీచమైనదిగా అయిపోయింది. చాలా చిన్న చూపు చూడడం మొదలుపెట్టింది. ఎంతైనప్పటికీ కూడా యజమానురాలే, కేవలం పిల్లలు కలగడం గురించని దాసిని అబ్రాముకి భార్యగా ఉండడానికి ఇచ్చారే కానీ తన యజమానురాలితనం, అధికారంతో కూడిన యజమానురాలు, ఆమె పొజిషన్ ఎప్పటికీ కూడా మారదు. కానీ హాగరుకి తన యజమానురాలు నీచంగా కనిపిస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు అయిపోతుంది, అయినప్పటికీ కూడా ఆమెకు పిల్లలు కలగలేదు అని అంటే చాలా తృణీకరంగా అనిపించింది షారాయి అంటే.
మరి ఇది గమనించిన షారాయి చాలా మరి బాధతో ఇంట్లో మరి పీస్ పోయింది. తన భర్తతో అంటుంది, ఇదిగో నేనే కదా మరి నా దాసిని నీకు భార్యగా ఉండడానికి ఇచ్చాను, ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అని చెప్పి అబ్రాముతో మాట్లాడినప్పుడు, నా ఉసురు నీకు తగులుతుంది అని చెప్పి అన్నప్పుడు, ఇదిగో నీ చేతిలోనే ఉంది కదా అని చెప్పి హాగరు నీ చేతిలోనే ఉన్నది, నువ్వు ఏం చేస్తావో చేసుకో అని చెప్పి అన్నప్పుడు చాలా కోపంతో హాగరుని శ్రమ పెట్టడం మొదలుపెట్టింది. ఆమె తట్టుకోలేక ఇంట్లో నుండి పారిపోయింది. షూరు అరణ్యంలోనికి పారిపోయింది. అక్కడ దేవుని దూత కనపడి మరి హాగరు, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, అసలు నీ ఉద్దేశం ఏంటి, నీ ప్రయాణం ఏంటి అని దేవుడు మాట్లాడినప్పుడు దూత ద్వారా, మరి ఇలాంటి పరిస్థితుల్లో నా యజమానురాలు మరి నన్ను శ్రమ పెట్టే కారణంగా నేను పారిపోయి వస్తున్నానని చెప్పినప్పుడు, నీవు తిరిగి వెళ్ళి మరి ఆమె కింద అణిగి ఉండు, నీకు కుమారుడు నేను ఇవ్వబోతా ఉన్నాను. ఆ కుమారుడు మరి తన చాలా స్వతంత్రుడుగా ఉంటాడు, బలిష్టమైన వ్యక్తిగా ఉంటాడు, నేను అతనిని గొప్ప జనాంగముగా చేస్తాను, అతనికి నీవు ఇష్మాయిల్ అని పేరు పెడతావు అని దేవుడు మాట్లాడినప్పుడు తిరిగి తన యజమానురాలి చేతి కిందకు మరి హాగరు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే మరి తర్వాత కుమారుడు పుడతాడు, ఇష్మాయిల్ అని పేరు పెడతారు. మరి ఆ పిల్లవాడు పెరుగుతూ ఉంటాడు. అయితే ఈ విషయంలో మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. అసలు దేవుడు నీకు సంతానమునిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను, నీ యొక్క మరి నిన్ను ఎంత ఆశీర్వదిస్తానంటే, నిన్ను ఎవరు ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను, నీకు ఎవరు కీడు చేస్తారో వారిని నేను శపిస్తాను, నీ వలన అన్యజనులందరూ మరి ఆశీర్వదించబడతారు అని ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడు అన్ని మాటలు అబ్రాము అయితే నమ్ముతాడు. ఆ నమ్మిక చొప్పునే దేవుడు చెప్పినట్లుగా బయలుదేరుతాడు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మరి ఎందుచేత ఇటువంటి పరిస్థితి వచ్చింది? అసలు ఈ హాగరు మరి వీరింటిలోనికి ఎలా వచ్చింది అని గనక మనం ఒకసారి ఆలోచన చేస్తే, మరి దేవుడు పిలిచిన తర్వాత అబ్రాము బయలుదేరతాడు. బయలుదేరినప్పుడు చూడండి, ఆదికాండం 12వ అధ్యాయంలో మనము చూస్తే 7వ వచనంలో 12:7 యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. చూడండి, ఎప్పుడు కూడా దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంటే వెంటనే అక్కడ దేవునికి ఒక బలిపీఠం కట్టే అలవాటు అబ్రాముకున్నది. వెంటనే అక్కడ దేవునికి మొక్కుతాడు, బలిపీఠాన్ని కడతాడు. ఎంతో భయభక్తులతో దేవుని మాటను నమ్మిన వ్యక్తి అబ్రాము. ఇంకా మళ్ళీ ముందుకెళ్తూ ఉన్నాడు. బేతేలుకి మరి హాయికి మధ్యన అతను గుడారం వేసి అక్కడ ఉన్నప్పుడు అక్కడ దేవునికి ఒక బలిపీఠం కట్టినట్టుగా చూస్తాం. అబ్రాము ప్రయాణం అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా దేవునికి ప్రార్థన మానలేదు, దేవునికి మొక్కడం మానలేదు, దేవునికి బలిపీఠం కట్టి ఇదిగో ఇది ఇక్కడ దేవుడున్నాడు, నాతో మాట్లాడిన దేవుడు అని చెప్పి దేవునికి మొక్కుతూ ఉంటాడు, బలిపీఠాలు కడుతూ ఉంటాడు. అంత భయభక్తులు కలిగిన వ్యక్తి. అయితే అక్కడ అలాగ నివసిస్తున్న మరి అబ్రాము ఇంకా ప్రయాణం చేస్తూ దక్షిణ దిక్కుగా వెళుతూ ఉంటే అక్కడ ఏం జరిగిందంటే గొప్ప కరువు స్టార్ట్ అయింది. మరి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కదా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా పోషించగలిగిన శక్తిమంతుడు కదా.
అని నమ్మవలేను కదా. కానీ అందుకు భిన్నంగా అబ్రామ్ ఏం చేస్తాడంటే, అక్కడ కరువు రాగానే ఐగుప్తునకు ప్రయాణమై వెళ్తాడు. ఐగుప్తులో కరువు లేదు, ఐగుప్తులో చాలా సమృద్ధి ఉన్నది, కంటికి ఇంపుగా ఉన్నది, చాలా పచ్చగా ఉన్నది, కరువు లేకుండా ఉన్నది. తనున్న చోటున ఉన్న కరువును బట్టి కరువు లేని ప్రాంతమైన కంటికి పచ్చగా ఉన్న ఐగుప్తునకు వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు మరి తనకి సందేహం వస్తుంది. మరి శారా చాలా అందంగా ఉన్నది కదా, అందంగా ఉండుటను బట్టి మరి తనను భార్యగా చేసుకుని తనను చంపేస్తారేమో అని డౌట్ వచ్చింది. అందుకే అబ్రాము శారాయితో, నువ్వు నా చెల్లి అని చెప్పి నాకు హెల్ప్ చెయ్యు, నా ప్రాణాన్ని కాపాడు అంటాడు. అలాగన్నప్పుడు ఆమె అలాగే చెప్తుంది. ఆమె చాలా సౌందర్యంగా ఉండుటను బట్టి అక్కడున్న స్త్రీలందరూ కూడా ఫరో దగ్గరికి వెళ్ళి, మరి ఇదిగో కొత్తగా ఒక అతను వచ్చాడు, అతని భార్య చాలా సౌందర్యవంతురాలు అని పొగిడేటప్పటికి వెంటనే ఫరో మరి శారాయిని మరి తన ప్యాలెస్లోనికి తీసుకుని వస్తాడు. మరి ప్యాలెస్లోనికి రాగానే మరి అక్కడ మరి దేవుడు వారిని మొత్తుతాడు, వారందరికీ వేదన కలుగ చేస్తాడు. వారందరికీ వేదన కలిగి చేసినప్పుడు మరి వారికి అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుందంటే, ఈ యొక్క శారాయి అబ్రాము యొక్క భార్య అని. అయితే శారాయిని మరి ప్యాలెస్లోకి తెచ్చుకున్నప్పుడు మరి అబ్రాముకి చాలా ఆస్తి ఆ రాజు గడిస్తారు. ఫరో చాలా గుడ్లు, చాలా పశువులు, అలాగే పనికత్తెలు ఇస్తారు. ఆ టైంలో అబ్రాము ఇంటిలోనికి వచ్చింది ఈ హాగరు. అసలు శారాయిని బట్టి అబ్రాముకి ఇచ్చిన ఆస్తి అంతా కూడా ఎందుకు ఇచ్చారు అంటే, అబ్రాము చెప్పిన అబద్ధాన్ని బట్టే, శారాయిని బట్టి. శారాయి అందంగా ఉండడం. అక్కడ జరిగిన తప్పులు ఏంటంటే, మొదటగా అసలు దేవుణ్ణి సంప్రదించకుండా అబ్రాము ఏ పని చేయడు, దేవుని గైడెన్స్ లేకుండా అడుగు ముందుకేయడు. అలాంటిది దేవుని గైడెన్స్ తీసుకోకుండా తానంతట తాను ఐగుప్తు దేశానికి వచ్చాడు. మొదటి తప్పు. ఒక తప్పు చేసేటప్పటికి మనం పరంపరలుగా తప్పులు జరిగిపోతూ ఉంటాయి. తన భార్యను చెల్లెలని చెప్తాడు. మరి ఆ కారణాన్ని బట్టి మరి ఆ సందర్భంలో హాగరు వీరింటిలోనికి వస్తుంది. సో ఆ రీతిగా హాగరు మరి అబ్రాము ఇంటిలోనికి ఒక పనికత్తెగా వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ మన కాంటెక్స్ట్లోకి వెళ్దాం. 16వ అధ్యాయంలోనికి. యాక్చువల్గా దేవుడు 15వ అధ్యాయంలో మాట్లాడతాడు అబ్రాముతో, ఇదిగో నీ బహుమానం అత్యధికం అవుతుంది అని చెప్పి, నేను నీకు కేడెంగా ఉంటాను అని చెప్పి. అలాంటప్పుడు అబ్రాము బాధతో దేవుణ్ణి అడుగుతాడు, నువ్వు ఎంత ఆస్తి ఇస్తేనేంటి, ఎన్ని బహుమానాలు ఇస్తే ఏంటి, మరి నాకు వారసుడు ఎవరు లేరు కదా, నా పనివాడైన ఎలియాజరే కదా నాకు వారసుడు అవుతాడు అని అన్నప్పుడు, లేదు నీకు సంతానాన్ని ఇస్తానని దేవుడు ఖచ్చితంగా చెప్తాడు. అయినప్పటికీ 16వ అధ్యాయంలో శారా ఆలోచన చేసి తన పనికత్తైన హాగరును భార్యగా ఉండడానికి అబ్రాముకి ఇచ్చినప్పుడు దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకోలేకపోయారు. అక్కడ ఆ శారా మాట విని హాగరుతో వెళ్ళుటను బట్టి అక్కడ సంతానమైతే కలిగింది, ఆమె గర్భం దాల్చింది. కానీ ఇంట్లో అంతవరకు ఉన్న మంచి సమాధానపు వాతావరణం కోల్పోయారు. అక్కడ హాగరుకి గర్భవతి అయ్యేటప్పటికి హాగరుకి చిన్న చూపు కలిగింది యజమానురాలి మీద. అక్కడ ఇంట్లో సమాధానం పోయింది. తన పని కత్తె దృష్టిలో చిన్న చూపు కలిగింది
అన్న విషయాన్ని తట్టుకోలేకపోయింది. మరి తన పనికత్తె మీద చాలా కోపం, ఉక్రోషం వచ్చింది, అసూయ కలిగింది. తన భర్త మీద ఎన్నడూ లేనిది భర్తకు విరోధంగా మాట్లాడడం మొదలు పెడుతుంది. మనం ఎప్పుడు కూడా దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆ మార్గము నుండి చిన్న విషయంలో డీవియేట్ అయినప్పటికీ కూడా అది పెద్ద కెటాస్ట్రోఫీ మన జీవితంలో తీసుకుని వస్తుందని మనం మర్చిపోకూడదు. మన దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు, మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు. చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ సమస్తము ఆయన ఆధీనములో జరగాలని దేవుడు కోరుతూ ఉంటాడు. ఎందుకంటే మనం ఆయన గొర్రెలం, ఆయన మేపే ప్రజలం. ఆయన స్వాధీనములో ఉండి ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆయన దీవెనలతో మనం సంతోషం సమాధానంతో ఉండాలని కోరుకునే దేవుడు మన దేవుడు. మనం చిన్న పిసర డీవియేట్ అయినప్పటికీ కూడా అది మన జీవితంలో పెద్ద చిన్న తప్పుగా మొదలవుతుంది, కానీ అది పెద్ద ముగింపులోనికి వెళ్ళేటట్టుగా అయిపోతుంది. అక్కడ కరువు కాలంలో మరి సొంతంగా నిర్ణయం తీసుకుని ఐగుప్తుకి వెళ్ళడం, దాని వలన శారాని చెల్లెలని చెప్పడం, అక్కడ ఎంటర్ అయ్యింది హాగరు. సరే, అదొకటి విషయం. మరి తప్పిదం జరిగితే దేవుడు వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు, ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు అబ్రాము. కానీ చిన్న డీవియేషన్, శారమ్మ ఐడియా చేసింది, ఓన్ ప్లాన్ చేసింది. సరే, దేవుడు ఇస్తానన్నాడు కదా, సరే నాకెటూ కలగట్లేదు, మరి నాకు స్త్రీ ధర్మం కూడా కోల్పోతూ ఉన్నాను అని చెప్పి తన పనికెత్తనివ్వడం. సొంత ఆలోచనలు ఎప్పుడు కూడా మనకి పనికిరావు. దేవుడు ఏదైనా ఇస్తానని అన్నప్పుడు ఆయన సంపూర్ణముగా ఆయన చిత్తము చెప్పున ఆయన శ్రేష్టమైంది మనకిస్తాడు. ఆయన చేసిన వాగ్దానం కానీ ఆయన ఆశీర్వాదం కానీ మనం పొందుకోవడానికి మనము దేవునికి సహాయం చేయవలసిన అవసరం లేదు. అక్కడ శారా నా వంతు పని నేను చెయ్యాలి కదా అన్నట్టుగా హాగరును భార్యగా ఇచ్చింది. పర్యవసానముగా ఆ ఇంట్లో గొప్ప అసమాధానం కలిగింది. మరి ఎన్నడూ లేని విధముగా అబ్రాముకి శారాయికి మధ్యలో మరి మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. అబ్రాము వెంటనే అంటున్నాడు, ఇదిగో నువ్వే నాకు ఇచ్చావు, ఆమె అయినప్పటికీ నీ చేతిలోనే ఉన్నది అని చెప్పినప్పుడు మరి శారా ఆమెను శ్రమ పెట్టడం మొదలుపెట్టింది. అంతవరకు కూడా పనికత్తెలంటే ఎంతో ప్రేమగా చూసిన ఆ శారా తన యాటిట్యూడ్ మారిపోయింది. తన యొక్క మరి ప్రవర్తనలో మార్పు వచ్చింది. దానికి కారణం ఏంటి? తన సొంత నిర్ణయం వల్లనే కదా. సొంతంగా నిర్ణయం తీసుకున్నప్పుడు కాబట్టి ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆమె తొందర పెట్టింది, శ్రమ పెట్టింది. హాగరు పారిపోయింది ఇంట్లో నుండి. దేవుడు మరి ఒక్కొక్కసారి మనం తప్పిదాలు చేసినప్పుడు మరి ఆయన నమ్మదగినవాడు కాబట్టి ఆయన మనల్ని ఆశీర్వదించినప్పుడు మనతో ఉన్న వారిని కూడా దేవుడు ఆశీర్వదించే లక్షణం కలిగిన దేవుడు కాబట్టి అబ్రామును బట్టి హాగరు సంతానమును ఆశీర్వదించాలని దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. అందుకే దేవుడు తన దూత ద్వారా మాట్లాడుతూ ఉన్నారు హాగరుతో. దేవుడు ఎప్పుడు కూడా నమ్మదగిన దేవుడు. అబ్రాహాముకి ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి ఆశీర్వదించిన దేవుడు అబ్రాహాముకి భార్యగా ఇయ్యబడిన హాగరును వదిలేస్తాడా? కాబట్టి అబ్రహాం యొక్క భార్యగా ఇయ్యబడిన ఆ పనికత్తనే దేవుడు పట్టించుకుంటే శారాని ఇంకెంత పట్టించుకుంటాడు దేవుడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆఫ్టర్ ఆల్ ఒక పనికత్తెను భార్యగా ఇయ్యబడితే
ఆమె పట్లే దేవుడు ఒక ఉద్దేశము కలిగి మాట్లాడితే శారమ్మ గారి పట్ల ఇంకెంత గొప్ప ప్రణాళిక, గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు కదా. ప్రైజ్ ది లార్డ్. అయితే హాగరుతో దేవుడు దూత ద్వారా మాట్లాడి, ఇదిగో నీవు నీ యజమానురాలి చేతి కిందకి వెళ్ళి అణిగి ఉండుము అని చెప్పి ఆమెను పంపిస్తారు. ఇదిగో నీకు ఒక కుమారుడు కలుగుతాడని, ఇష్మాయేల్ అని పేరు పెడతామని, అతనిని కూడా గొప్ప జనాంగముగా నేను చేస్తానని దేవుడు హాగరుతో మాట్లాడారు. అందుకే హాగరు వెనక్కి వెళ్ళింది, యజమానురాలి చేతి కింద అణిగి ఉండింది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని ప్రణాళికలు లేకపోతే దేవుని ఆశీర్వాదములో ఉన్న మనము తప్పుదారి పట్టినప్పుడు అప్పుడు కూడా దేవుడు మనల్ని క్షమించి మరొక అవకాశం ఇచ్చి మనల్ని ఆశీర్వాదమే ఇస్తాడు, కానీ మనల్ని ఎప్పుడు కూడా దేవుడు తృణీకరించడు. ఆ పనికత్తిగా ఉన్న హాగరునే దేవుడు ఆశీర్వదించి ఆ కుమారుణ్ణే గొప్ప జనాంగముగా చేస్తానని చెప్పిన దేవుడు ఇంకా శారాయి పట్ల ఇంకెంత గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు కదా. అందుకే దేవుడు తరువాత దినాలలో శారాయిను గూర్చి మాట్లాడతారు. మీదిటికి ఈ కాలమున తన గర్భమున కుమారుడు పుడతాడని దేవుడు అబ్రాహాముతో మాట్లాడినప్పుడు, నీకును అంటే ఇష్మాయిల్ని ఇష్మాయిల్ విషయంలో గొడవ అవుతూ ఉన్నప్పుడు ఇష్మాయిల్ను నిన్ను బట్టి ఆశీర్వదిస్తాను, అంతేకాదు నేను నీకును శారాకిని పుట్టబోయే ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరుస్తాను అని చెప్పి, ఆ జనాంగమే కదా ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్నారు. ఒక పనికత్తె యొక్క కుమారుని గురించే దేవుడు ఆశీర్వదించాలని మరి నిర్ణయం తీసుకున్నప్పుడు, సొంత కుమారుడు ఇస్సాకును వాగ్దాన పుత్రుడుగా ఉండే ఇస్సాకును ఇవ్వబోతున్న శారాయికి ఇంకెంత గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ యొక్క 16వ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవలసిన విషయాలు ఏమిటి సారాంశంగా చూస్తే, దేవుడు అబ్రహాముని పిలిచాడు, శారాయిని పిలిచాడు, ఇద్దరిని ఆశీర్వదిస్తాను అని అన్నాడు. సంతానం ఇసుక రేణువుల వలెను ఆకాశ నక్షత్రముల వలెను ఉంటాయి అని అన్నారు. నీవు ఆశీర్వాదకరంగా ఉంటావని చెప్పారు. నీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను అని అన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించే వాళ్ళని ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆ వాగ్దానం సత్యం, ఆ వాగ్దానం నిత్యము నిలిచేది. కాబట్టి కరువు కాలములో మరి ఐగుప్తుకి వెళ్ళినప్పటికీ దేవుడు ఆ యొక్క ఆ పీరియడ్ అంటే ఆ వాగ్దానము నెరవేర్చే పీరియడ్ డిలే అయ్యింది. ఎందుకు డిలే అయ్యిందంటే, విశ్వాసములో పెర్ఫెక్షన్లోనికి వచ్చినంత వరకు దేవుడు వెయిట్ చేశారు. ఇది మనకి కూడా దేవుడు అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాల్లో నెరవేర్చడానికి ఆయన తొందరపడుతున్నారు. మనం ఏం చేస్తున్నాము అని అంటే, కరువు వచ్చిందని ఐగుప్తుకి అబ్రాము వెళ్ళినట్టుగా మనము కూడా ఆయన మార్గము నుండి డీవియేట్ అవ్వడం ద్వారా మన ఆశీర్వాదం డిలే చేసుకుంటున్నాం. అక్కడ కరువు వచ్చిందని ఐగుప్తుకి వెళ్ళడం ఒక్కటే కాదు, అక్కడ అబద్ధం ఆడవలసి వచ్చింది శారా నా చెల్లెలని. మరి అక్కడ మరి ఆ దేవుని నుండి దూరం అయిపోతూ ఉన్నప్పటికీ కూడా దేవుడైతే వదలలేదు. కానీ వాగ్దానం నెరవేరడానికి, ఆశీర్వాదం పొందుకోవడానికి డిలేకి కారణమవుతుంది. సొంతంగా నిర్ణయం తీసుకుంది హాగర్ని భార్యగా ఇచ్చి, మరింత డిలే అయ్యిందే కానీ సొంత ప్రయత్నం వలన మన ఆశీర్వాదం ఇంకొంచెం వెనక్కి వెళ్తుంది. ఆశీర్వాదం కోల్పోము, ఆశీర్వాదం మనకు ఉంటుంది. ఎందుకంటే ఆశీర్వదించిన దేవుడు నమ్మదగినవాడు. కానీ మనకి డిలే లేకపోతే కొన్ని శ్రమలు, కొన్ని
మరి ఇబ్బందులు కలగడానికి మన సొంత ప్రయత్నాలు కారణమవుతాయి. సమాధానం పోయింది ఇంటిలో కదా. ఇష్మాయేలు వలన ఎంతో మరి ఆ తర్వాత కాలంలో కూడా తన పిల్లవాడికి పాలు విడిచేటప్పుడు మరి చక్కగా ఫంక్షన్ చేసుకుంటూ ఉంటే హేళన చేస్తారు. ఇవన్నీ కూడా బాధకు కారణాలు. ఏంటి అది? ఆ బాధలు ఎందుకు వచ్చినాయి అని అంటే సొంత నిర్ణయాలు తీసుకోవడం బట్టి. కాబట్టి ఈ దినాన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము సజీవుడైన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు మనకి మేలులు దయచేసే దేవుడు. మన దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి ఆయన మార్గములో మరి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా సరి అయిన మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడ డిలేలు ఉండవు, ఎక్కడ అవాంతరాలు ఉండవు, ఎక్కడ ఒడిదుడుకులు ఉండవు. కానీ మన మానవులం కాబట్టి మన మానవ నైజం విధేయతకి కొంచెం ఆటంకాలు మనం పెట్టుకుంటూ ఉంటాం. సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, దగ్గర దారులు ఎత్తుక్కుంటూ ఉంటాం. దానివలన నష్టపోయేది మనమే. కాబట్టి అలాగా మరి డిలే పొందుకోవడం అంటే ఆలస్యం అవ్వడం ఆశీర్వాదాలు, లేకపోతే ఇబ్బందులు పాలవడం, సమాధానం కోల్పోవడం లాంటి ఇబ్బందులు మనం కలగకుండా ఉండాలి అని అంటే దేవుని మార్గములో చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఆ సరి అయిన మార్గంలో ప్రభువా నేను అడుగు ఎలా వెయ్యాలి అని ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతి అడుగు వేసేటప్పుడు మనం దేవుని గైడెన్స్ తీసుకుంటే ఈ ఇరుకులుండవు, ఈ ఇబ్బందులుండవు, అబద్ధాలు ఆడే పనులుండవు, అసమాధానం కలిగే పరిస్థితులు ఉండవు, మరి మనస్సు నొచ్చుకునే పరిస్థితులు ఉండవు. చక్కగా దేవుని ఆశీర్వాదంలో సంపూర్ణంగా మనం పరిపూర్ణమైన ఆనందముతో, సంతోష సమాధానంతో నిండిన దేవుని ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతాం. కాబట్టి అలాగున దేవుని పరిపూర్ణమైన, సమాధానకరమైన, సంతోషకరమైన ఆశీర్వాదం పొందుకునేలాగా మనం జీవిద్దాం. అలాగూ చేయలాగున దేవుడు తన కృపను మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు ప్రవ్వా. ఇదిగో నా తండ్రి, నా ప్రవ్వా, అబ్రామును షారాయిని ఎంతగానో నువ్వు ఆశీర్వదించావు తండ్రి. ప్రవ్వా, మరి ఆ యొక్క నీ ఆశీర్వాదాలను పొందుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు బలిపీఠాలు కడుతూ నిన్ను ఆరాధిస్తూ నీకు మొక్కుతూ ప్రభా నిన్ను గణపరుస్తూ ముందుకెళ్ళిపోయారు. కానీ చిన్న ప్రభా డీవియేషన్స్ వలన ఎన్నో ఇబ్బందులు ఇక్కట్లు పడ్డారు తండ్రి. కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళారు. అక్కడ షారా చెల్లెలని చెప్పాల్సి వచ్చింది. అక్కడనే ప్రభా హాగరు ప్రభా ఇంటికి వచ్చింది. దేవా ప్రభా, మరి సంతానం ఆకాశ నక్షత్రాల వలె లెక్కలేనంత సంతానం ఇస్తానని చెప్పినప్పుడు కొన్ని షారా మరి హాగరును భార్యగా ఉండడానికి ఇచ్చింది. దానివలన ఆమె చిన్న చూపు చూడబడింది. భార్యాభర్తల మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్, అసమాధానం కలిగింది. ప్రభా యేసయ్య, ఇటువంటి నా తండ్రి, నా ప్రభా, ఒడిదుడుకులు, నష్టాలు, కష్టాలు, అసమాధానాలు కలగకుండా ప్రభా మా సొంత ప్లాన్లు వేయకుండా ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతి అడుగు నీ గైడెన్స్ తీసుకుని ముందుకెళ్ళేలాగా మీరే మాకు కృపను చూపించమని ప్రభా, నీ మార్గం నుండి తప్పిపోకుండా తండ్రి ప్రభా చక్కగా నీ మార్గంలో నడిచి నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు పొందుకునేలా మీరు మాకు కృపను చూపించమని నజరేయుడైన శక్తి కలిగిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. మరొక్కసారి ఈ వాక్యాన్ని మీరు వినాలనుకుంటే మరి డాక్టర్ మెర్సీ బాలా JCGM అనే ఛానల్లో మీరు ఈ వాక్యాన్ని వినవచ్చు.